పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుంటున్నాం. రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ. సూపర్గా ఉంటుంది. మరి హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను. లంచ్లోకి ఏం కర్రీ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈరోజు? నేనైతే కనుక లంచ్లోకి మరి రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, నాన్లోకి అన్నిటిలోకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కర్రీ చేసి చూపిస్తానండి. పాలక్ పన్నీర్ కర్రీ. మరి చేసేసుకుందామా? సూపర్గా ఉంటుంది. వచ్చేసేయండి, మన కిచెన్లోకి చూపించేస్తాను. 2 కట్టల పాలకూరని శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టేసుకున్నానండి. అలాగే 1/2 కిలో పన్నీర్ అనమాట. 250 గ్రామ్స్ పన్నీరు కట్ చేసుకొని క్యూబ్స్ కింద పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో వాటర్ తీసుకున్నాను. 1 లీటర్న్నర వాటర్ తీసుకొని ఇదిగో బాయిల్ అవుతుంది. స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో పాలకూరని మనం వేసుకుందాం. ఇలాగా ఎంతో కదండి. 1 నిమిషం అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇలా వేసేసుకొని పాలకూరని 1 నిమిషం అయిపోయిందండి. పాలకూరని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలాగా తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇలా పాలకూరని ఇలా తీసేసుకున్నాం కదండి. చల్లారాక ఓ మిక్సీ జార్ని తీసుకున్నాను. మిక్సీ జార్లో మనం పాలకూరని ఇలా వేసేసుకొని మొత్తం అంతాను పాలకూరని వేసేసుకున్నామండి ఇందులో జార్లోను. అలాగే 3 పచ్చిమిరపకాయలని వేసేసుకుందాం. ఇందులో 2 ముక్కలు చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్ పట్టించేసి తీసుకొస్తానండి. పేస్ట్లా పాలకూర పేస్ట్ అయిపోయిందండి. మెత్తగా చేసేసుకున్నాం. పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి. ఇదిగో ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాం. ఇందులోను ఇలా ఆయిల్ వేడెక్కిందండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుందామండి ఆయిల్లోని ఇలా. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి కూడా ఇలా వేసేసుకుందామండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలండి. లేదంటే కనుక మనం తినేటప్పుడు కొంచెం బాగా కదా పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు మనం ఇలా వేయించేసుకుందాం. ఉల్లిపాయ బాగా వేగిందండి. ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 స్పూన్ వేయించిన ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి. అన్నిటినీ చక్కగా ఇలా కలిపేసుకుందామండి. ఇలా వేయించుకుందాం. ఇలా అన్నిటిని ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ని కూడా మనం ఇలా కలిపేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని ఇందులో మనం ఇలా వేసేసుకుందామండి. వేసుకుని మనం మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇందులో ఇప్పుడు కసూరి మేతి అండి ఇలా నలుపుకొని, ఈ కూరకి మాత్రం కసూరి మేతి ఉండాలండి కంపల్సరీ. ఇలా వేసేసుకుందామండి. కసూరి మేతిని ఇలా చల్లేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం. కసూరి మేతి వేస్తే ఆ ఫ్లేవర్, ఆ రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులో మనం 200 ml వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుని బాయిల్ చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మరిగించుకుందామండి. మరగనిద్దాం. ఇదిగోనండి 5 నిమిషాలు అయింది, బాయిల్ అవుతుంది. ఇప్పుడు 250 గ్రాముల పన్నీర్ ముక్కల్ని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవన్నీ మనం ఇలా వేసేసుకుందాం. ఇందులో ఇలా వేసేసుకున్నాం కదండి. ఒక్క 10 నిమిషాలు మనం ఉడికించుకుందాం. ఇందులో మనం బటర్ అండి 2 నుంచి 3 స్పూన్స్ బటర్ వేసుకున్నట్టయితే కనుక ఎంత టేస్టీగా ఉంటుందంటే అండి బటర్. ఇలా వేసేసుకుందాం. ఇందులోను బటర్ లేకపోతే మనం నెయ్యి అన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసేసుకొని బటర్ వేసుకున్నాం కదండి, చక్కగా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఇందులో ఇప్పుడు మనం 1/2 కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నట్టయితే కనుక చక్కగా క్రీమీగా చాలా బాగుంటుందండి. వేసుకొని ఇలా కలిపేసుకుందాం. దించే ముందు వేసుకున్నట్టయితే ఇలా
పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరని ఇలాగా వేసేసుకున్నట్టయితే గుమగుమలాడే టేస్టీ టేస్టీ పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోనండి, గుమగుమలాడే ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుంటున్నాం. రైస్లోకి, రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఈ పాలక్ పన్నీర్ కర్రీ. సూపర్గా ఉంటుంది. మరి ఇదిగోనండి, డిష్ అవుట్ చేసేసుకున్నాం పాలక్ పన్నీర్ కర్రీ. మరి కొంచెం పైనుంచి కొత్తిమీర అలా వేసేసుకున్నట్టయితే రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ కదా ఫ్రెండ్స్. పాలక్ పన్నీర్ కర్రీ ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం కదా. రోటీలోకి, చపాతీలకి, రైస్లోకి, నాన్లోకి అన్నిట్లోకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. నచ్చిందా మరి మీకు? మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టయితే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికైనా ముందే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.